సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ ఉంగరం చంద్రకాంతాన్ని ఎంత తెలివిగా బురుడి కొట్టించిందో మీరు చూశారు కదా. లేకపోతే వెంటనే కింద లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ని కూడా చూసి నవ్వుకోండి. అత్యాశ కోడలు మాయా కళ్ళజోడు. ఒకరోజు సూర్యకాంతం కళ్ళద్దాలు పెట్టుకొని చాలా స్టైల్గా ఇంట్లోకి వస్తుంటే చంద్రకాంతం అది చూసి మనసులో, ముసలోనికి దసరా పండగన్నట్టు ఇప్పుడు ఈమెకి ఈ వయసులో గీ కళ్ళజోడు అవసరమా అని అనుకుంది. కానీ పైకి మాత్రం, హై, గీ కళ్ళద్దాల్లో నువ్వు అచ్చం పాత సినిమాలో హీరోయిన్ లెక్క కొడుతున్నావు అత్తమ్మా. జర భద్రం, గా సినిమా వాళ్ళు గిట్లా చూసిండ్రంటే మా సినిమాలో చెయ్యమంటే మా సినిమాలో చెయ్యని కొట్లాడుకుంటారు అంటూ పొగడ్డం మొదలుపెట్టింది. చంద్రకాంతం మనసులో అనుకున్నది గ్రహించిన సూర్యకాంతం, నాకన్నీ ఎరికే, ముసలోనే కా దసరా పండగ అనగానే చంద్రకాంతం ఒక్కసారిగా షాక్ అయింది. మనసులో, గిదేంది, నా మనసులో అనుకున్నది అత్తమ్మకెట్లేరకాయే? గంతే, నాకన్నీ గట్లనే తెలిసిపోతుంటాయి అనగానే చంద్రకాంతం గట్టిగా తన చేత్తో నోరు మూసేసుకుని నిలబడింది. వామ్మో, నా మనసులో అనుకున్న ప్రతిదీ అత్తమ్మకెట్లా తెలుస్తున్నాయి? అది విన్న సూర్యకాంతం నవ్వుతూ తన కళ్ళద్దాలు తీసింది. ఇగో, గీ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మనకు ఇట్టే తెలిసిపోద్ది. ఊళ్ళో ఒక పంచాయతీ ఉంటే గీ కళ్ళద్దాలు పెట్టుకుని పోయి తీర్పు చెప్పొచ్చిన అంటూ ఆ కళ్ళద్దాలని దాని బాక్స్లో పెడుతూ, ఇగో, గీ కళ్ళద్దాల బాక్సు తీసుకుపోయి నా పెట్టెలో పెట్టిరాపో అంటూ కోడలికి ఆ కళ్ళద్దాలు పెట్టిన బాక్స్ ఇచ్చి అక్కడే కూర్చుంది. ఆ కళ్ళద్దాల గురించి తెలుసుకున్న చంద్రకాంతం ఒకసారి వాటిని పరీక్షించాలని లోపలికి వెళ్లి ఆ కళ్ళద్దాలు పెట్టుకుని కిటికీలో నుంచి సూర్యకాంతం వైపు చూసింది. అప్పుడు సూర్యకాంతం మనసులో అనుకుంటున్న మాటలు చంద్రకాంతానికి వినపడ్డాయి. గీ బిత్తిరిది కళ్ళద్దాలు సక్కగా పెట్టిందో లేదో అనుకుంటూ పెద్దగా కేక వేసింది. పెట్టినావానే, గదే చేత్తో నాకు మంచినీళ్లు పట్టుకరా అంది. అది విన్న చంద్రకాంతం ఆ కళ్ళద్దాలని దాచేసి కేవలం ఆ బాక్స్ మాత్రమే పెట్టెలో పెట్టింది. వస్తున్నత్తమ్మా అంటూ మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. మీరు చెప్పినట్లే గా కళ్ళద్దాల బాక్స్ ని మీ పెట్టెలో పెట్టేసినత్తమ్మా. మరుసటి రోజు చంద్రకాంతం పక్కూరెళ్ళి ఆ కళ్ళద్దాల సాయంతో అందరి మనసులోని మాటలు, వాళ్ళ బాధలు కనిపెట్టి వాళ్ళకి సలహాలు, పరిష్కారాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అలా చెప్పటంతో అక్కడ అందరూ చంద్రకాంతానికి భక్తులైపోయారు. ఆమెకి కానుకలు, చీరలు, డబ్బులు అన్నీ సమర్పించడం మొదలుపెట్టారు. ఇలా రోజు చంద్రకాంతం పక్క గ్రామాలకు వెళ్లి ఆ కళ్ళద్దాలు పెట్టుకుని అందరినీ మోసం చేస్తూ బాగా డబ్బులు సంపాదించింది. చంద్రకాంతం మహత్యం తెలుసుకున్న ఆ ఊరి సర్పంచ్ ఆమె దర్శనం కోసం వచ్చాడు. ఇగో, నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తన్నా. గీ ఊళ్ళో ఉన్న అందరూ నాకు ఓటేస్తారో వెయ్యరో నాకు తెలియాలా. నీకున్న శక్తితో జర చూసి చెప్పు. భలే మంచి బేరం దొరికింది. ఇగో, గది మస్తు పైసలతో పని. ఒక 10,000 ఇస్తే రేపు నీకు మొత్తం చెప్తా అంటూ బేరం మాట్లాడింది. అడిగినట్లే ఆ 10,000 రూపాయలు ఇచ్చాడు ఆ సర్పంచ్. ఇంటికి తిరిగి వస్తూ, అత్తమ్మకి ఏ వస్తువుని ఎట్లా వాడాలనో అస్సలు తెలియదు. చూడు, జర్రంత పనికి ఎన్ని పైసలు ఇస్తున్నారో. రేపు ఇంకా పైసలు గుంజుతా. గీ కళ్ళద్దాలతోని మస్తు పైసలు సంపాదిస్తా అనుకుంటూ తిరిగి వస్తోంది. చంద్రకాంతం చేస్తున్న ఈ పని గురించి ఆ నోట ఈ నోట విన్న సూర్యకాంతం వెంటనే వెళ్లి తన కళ్ళద్దాల బాక్స్ తీసి చూసింది. అది ఖాళీగా ఉండటం చూసి విషయం మొత్తం గ్రహించింది. ఓసి నా బిత్తిరి కోడలా, నిన్ను కళ్ళద్దాలు లోపల పెట్టమనిస్తే నువ్విట్లా చేస్తావా? ఉండు, నీ పని చెప్తా అనుకుంది మనసులో. ఇంటికి తిరిగొచ్చిన చంద్రకాంతం ఆ కళ్ళద్దాలు తన మంచం మీద పెట్టింది. సూర్యకాంతం వాటిని తనకి తెలియకుండా అచ్చం అలాగే ఉండే మరో కళ్ళద్దాలతో మార్చేసింది. గిప్పుడు చూడు అనుకుంటూ వెళ్లిపోయింది.
మరుసటి రోజు చంద్రకాంతం ఎప్పట్లాగే ఆ కళ్ళద్దాలు పెట్టుకొని ఊరి బయట కూర్చుంది. ఎదురుగా ఆ ఊరి ప్రజలు, ఆ సర్పంచ్ ఉన్నారు. ఇగో, మీరు ఇన్నాళ్ళు మంచోడనుకుంటున్నా ఈ సర్పంచ్ పెద్ద మోసగాడు. వీడు మిమ్మల్ని మోసం చేస్తుండు, మీ డబ్బులు మొత్తం కాజేస్తుండు అంటూ తన మనసులో ఉన్న మాటలు చెప్పడం మొదలుపెట్టింది. అవి తనకు వినబడుతున్నా ఆపుకోలేకపోతోంది. అది విన్న ఆ సర్పంచ్ మనుషులు కర్రలు తీసుకుని చంద్రకాంతం మీదికి వస్తూ ఉంటే వెంటనే ఆ కళ్ళద్దాలు తీసి పరిగెత్తింది. గిదేంది, గీ కళ్ళద్దాలకేమాయే? రోజు వాళ్ళ మనసులో విషయాలు నాకు చెప్తుండే, గీ రోజు ఉల్టా అయిందే, నా మనసులో విషయాలు చెప్పబడితేని అంటూ చూస్తే అవి వేరే కళ్ళద్దాలన్న విషయం చంద్రకాంతానికి అర్థమైంది. గిది ఖచ్చితంగా మా అత్తమ్మ పనే అని గ్రహించి పరిగెత్తుకుంటూ ఇంటికి చేరింది. ఆయాసపడుతూ ఇంటికొచ్చిన చంద్రకాంతానికి ఎదురుగా కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్న సూర్యకాంతం కనపడింది. అప్పుడు సూర్యకాంతం నవ్వుతూ అడిగింది, మంచిగయ్యిందా పంచాయతీ? అత్తమ్మ ఆ కళ్ళద్దాలు పెట్టుకోవడం చూసిన చంద్రకాంతం అస్సలు ఏమీ మాట్లాడలేక నోరు గట్టిగా మూసుకుని కోపంగా సూర్యకాంతం వైపు చూస్తూ నిలబడిపోయింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ. ఏంద్రా గట్ల పంక్చర్ అయిన సైకిల్ పొయ్య లెక్క తయారైండ్రు? ఎంతొచ్చిందేంది కలెక్షన్ అంటూ అడిగింది. ఒకడు, కలెక్షనా పాడాక్క, వినాయక చవితికి చందా అంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తామంటుండ్రు. పబ్లిక్ మస్తు హుషారైండ్రక్కో, గీసారి వినాయక చవితి చేసుడు కష్టమే అక్క అంటుంటే, ఇగో మీ అక్క గా పబ్లిక్ కన్నా మస్తు హుషారు ఎరకనా? గీ లాక్డౌన్ లో స్టూడెంట్స్ స్కూల్ కి పోకుంటే గా స్కూల్లే స్టూడెంట్స్ దగ్గరికి రాలే. గట్లే మన పబ్లిక్ గిట్ల వినాయకుని దగ్గరికి రాకుంటే వినాయకుడినే పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లాలి. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ చంద్రకాంతం మిగిలిన కుర్రాలతో కలిసి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక అంటూ ఏదో చప్పుడు వినపడింది. చూస్తే వినాయకుడి లోపల కూర్చున్న కుర్రాడు సైగలు చేస్తున్నాడు. అక్క, ఇగో అక్క, చాలా సేపటి నుంచి ఆపుకుంటున్నక్క, అర్జెంట్ అక్క అన్నాడు. అది గమనించిన చంద్రకాంతం, ఇగో సప్పుడు చేయకుండా ఊర్సో, ఒంటికి లేదు రెంటికి లేదు, చూడు జనాలు ఎట్లొచ్చి మస్తుగా పైసలు ఇస్తున్నారు. ఆ వినాయకుడి దర్శనానికి 200 రూపాయల టికెట్ పెట్టి వసూలు చేసింది. కొబ్బరికాయకు 100 రూపాయలు, ప్రసాదానికి 50 రూపాయలు అంటూ రకరకాల రేట్లు పెట్టి రోజుకో వీధి తిరుగుతూ తెగ డబ్బులు వసూలు చేసి చివరికి ఇంటికి వచ్చింది. అక్కడున్న సూర్యకాంతాన్ని చూసి, ఇగో అత్తమ్మ చూడు, గీసారి కూడా గా దేవుడి పేరు చెప్పి ఎంత సంపాదించిందో. నాలాగా తెలివితేటలు ఉండాలే గాని గిప్పుడు పైసలు సంపాదించడు అంత కష్టమేం కాదు, అయినా నీకెంత చెప్పినా దండగేలే అంటూ వెళ్ళిపోయింది. అది చూసిన సూర్యకాంతం, ఎవరికన్నా వ్యాపారంలో లాభం వస్తే మొక్కి దేవునికిస్తారు, నువ్వేకంగా దేవునితోనే వ్యాపారం చేయబడతివి, గీదస్సలు మంచిది కాదు. ఇగో తమ్మి, గీరోజు లడ్డూ వేలం పాట గా వీధి చివరున్న పోలీస్ సారికి అమ్ముదాం, ఆయన దగ్గర చాలా పైసలుంటాయి, సమజైందా? సరే అని తలూపారు అందరూ. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతం బయలుదేరుతూ ఉంటే కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదివింది. అంతే, ఆ బోనులో ఉన్న ఎలుకకి బాగా బలం వచ్చి ఆ బోనుని కొరికి బయటకొచ్చేసింది. ఎలుక చిన్నగా వెళ్లి ఎవ్వరికీ కనబడకుండా ఆ బండి కింద దాక్కుంది. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అందరూ అరుస్తూ వీధి చివరకు చేరారు. అప్పుడే బయటికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్, అతని భార్య వచ్చి లడ్డూకి డబ్బులిచ్చి దండం పెట్టుకుని కళ్ళు మూసుకున్నారు.
ఇగో సామి గీసారన్నా మా ఆయనకి మంచిగా పైసలు వచ్చే చోటికి ప్రమోషన్ వచ్చేటట్టు చూడు, నీకు ఇంతకన్నా పెద్ద లడ్డు చేయిస్తా అంటూ ప్రార్థించింది.